Welcome to BRK News. This is Riya Verma. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. గతేడాది దేశంలో జరిగిన మారణ హోమాన్ని ఆపడానికే తాను దేశం వీడి భారత్కు వచ్చానని భయపడి కాదని అన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తల మధ్య చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగ్లాలో హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవి అమల్లో లేవని, దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే మైనారిటీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి నిప్పంటించడంపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రతను కాపాడటంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని ఈ ఘటనతో స్పష్టమైందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని, కానీ పైకి మాత్రం భారత్తో స్నేహం కోరుకుంటున్నట్లు బూటకపు మాటలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్ బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేనన్నారు. యూనస్కు అండగా ఉన్న తీవ్రవాదులు దేశ ప్రజల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారని, వారే తన కుటుంబాన్ని తన ప్రాణాలను కోసం పారిపోయేలా చేశారని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దౌత్య కార్యకలాపాలను రక్షిస్తుందని, వాటిని దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ అందుకు భిన్నంగా యూనస్ ప్రభుత్వం గూండాలకు మద్దతునిస్తూ వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తుందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో తీవ్రవాదులుగా గుర్తించి జైల్లో పెట్టిన వారిని యూనస్ ప్రభుత్వం విడుదల చేసి ప్రజా జీవితంలోకి అనుమతించిందని, అందువల్లే బంగ్లాలో అల్లర్లు తీవ్రమవుతున్నాయన్నారు.